హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుకేషన్స్. మనము రక్షక తంత్రాలు డిఫెన్స్ మెకానిజం అనే టాపిక్లో స్వైర్యకల్పన అనే ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కల్పన అంటే ఆలోచన, స్వైర్య అంటే ఊహాత్మకమైన కల్పన, అంటే ఊహాత్మకమైన ఆలోచననే స్వైర్యకల్పన అంటారు. అంటే చూడండి, పగటి కలలు కనడం అంటే ఇదొక ఊహాత్మక ఆలోచననే కదా. అంటే గాలిలో విహరించడం, అయ్యో నేను ఇది ఇలా అయిపోయాను అన్నట్టుగా ఒక గాలిలో విహరించి ఆత్మసంతృప్తి చెందడం అన్నమాట స్వైర్యకల్పన అంటే. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే కౌమార దశలో కనిపిస్తుంది. అంటే టీనేజ్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటండి స్వైర్యకల్పన అంటే పగటి కలలు కనడం, గాలిలో విహరించడం అలా అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఎస్సిలో జాబ్ రాని అభ్యర్థి గ్రూప్స్లో డిఈఓగా జాబ్ కొట్టి టీచర్స్ పైన పెత్తనం చెలాయిస్తున్నట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందడం. అంటే డిఎస్సిలో జాబ్ రాలేదు, ఆయన గ్రూప్స్ అప్పుడే పగటికల ఏమని కనేసాడు, గ్రూప్స్లో డిఈఓగా జాబ్ కొట్టేసి ఈ జాబ్ తెచ్చుకున్నారు కదా డిఎస్సి అభ్యర్థులు. అలా ఆ టీచర్స్ అందరిపైన పెత్తనం చెలాయిస్తున్నట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందుతున్నాడు అనమాట. అంటే ఇలా ఊహించుకొని సంతృప్తి చెందుతున్నాడు, అంటే తన బాధని ఊహించుకొని సంతృప్తి చెందుతున్నాడు, వేరేలాగా సాటిస్ఫై అవుతున్నాడు. దీన్ని మనం స్వైర్యకల్పన అంటాం. అంటే పగటి కలలు కనడం, ఇది ఎక్కువగా మనకు టీనేజ్ అంటే కౌమార దశలో ఎక్కువగా కనిపిస్తుంది. నార్మల్గా వేరే ఏజ్లో కూడా కనిపిస్తుంది. కౌమార దశలో విద్యార్థులకైతే అంటే పిల్లలకైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. భిక్షగాడు కోటీశ్వరుడై ఉన్నట్లు ఊహించుకోవడం, అంటే తాను పాపం భిక్షగాడు కానీ కోటీశ్వరుడు అయినట్లుగా ఊహించుకొని తన సంతృప్తి చెందడం, అంటే సాటిస్ఫై అవ్వడం. ఇది కూడా స్వైర్యకల్పననే అవుతుంది. ఇంకొకటి అందవికారంగా, అంటే నల్లగా ఉన్న అమ్మాయి మిస్ ఇండియా అయ్యానని ఊహించుకోవడం. అందవికారంగా నల్లగా ఉన్న అమ్మాయి మిస్ ఇండియా కాలేదు కానీ అయ్యానని ఊహించుకొని సంతృప్తి చెందడం ఏమవుతుంది అంటే పగటి కలలు కనడం ఏమవుతుంది, స్వైర్యకల్పన అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫెయిల్ అయిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టి కలెక్టర్ అయినట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందడం. ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు కానీ స్టేట్ ఫస్ట్ వచ్చి, అంటే ఒక జాబ్లో ఫెయిల్ అయ్యి అందులోనే స్టేట్ ఫస్ట్ వచ్చి కలెక్టర్ అయినట్లు ఊహించుకొని సంతృప్తి చెందడం, అంటే ఊహించుకొని సంతృప్తి చెందడం అని ఎక్కడొస్తే అక్కడ స్వైర్యకల్పన అని పెట్టేయచ్చు. అయితే ఈ స్వైర్యకల్పన అనేది ఎక్కువగా ఊహించడం, అంటే మనమే ఉన్నాం ఇప్పుడు, మనం ఏ ఏజ్ వాళ్ళమైనా కావచ్చు, ఎక్కువగా దీన్ని ఉపయోగించుకోవద్దు. ఈ రక్షక తంత్రం ఎక్కువగా ఉపయోగించడం అనేది చాలా తప్పు అనమాట. ఇది అధికంగా ఉపయోగించడం సరైనది కాదు. ఇలా ఉపయోగించి సంతృప్తి చెందడం ఉంటుంది కదా, ఈ సంతృప్తి చెందే ఆనందాన్ని ఏమంటారంటే వైకారియన్ ఆనందం అని అంటారు. అంటే స్వైర్యకల్పనలో వైకారియన్ ఆనందం అనేది ఒక భాగం.